ఆషాఢ మాసంలో చేయకూడని పనులు ఏమిటి స్వామి? ఆషాఢ మాసంలో చెయ్యకూడనివి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందాక మనం ప్రారంభించుకున్నాం, భార్యాభర్తలు కలిసి ఉండడం అనేది పనికిరాదు అని చెప్పారు పెద్దలు, ఋషులు. ఎందుకు చెప్పారు అంటే దీనికి కూడా చాలా పెద్ద సైంటిఫిక్ రీజన్ ఉంది. మనం ఆషాఢ మాసంలో కనుక ఎప్పుడైతే మనం ఒకవేళ కలిసి స్త్రీలు ప్రెగ్నెన్సీ వస్తే అది వైశాఖ మాసంలోకి డెలివరీ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఇదివరకు రోజుల్లో ఆ ఎండలకి దీనికి చాలా ఇబ్బంది పడతారు. ఇప్పుడంటే మనకు ఏసీలు ఉన్నాయి, అన్నీ మనం ప్లాన్ చేసుకుంటున్నాం, ఓ చల్లదనం ఉంది, ఏసీ హాస్పిటల్స్, ఏసీ రూమ్స్ అన్నీ తయారయ్యాయి. కానీ ఇదివరకు రోజుల్లో అలా లేదు, మనకు హాస్పిటల్స్ కూడా లేదు. ఎవరో మంత్రసాని వచ్చి వాళ్ళని చూసుకుని ఆ మంత్రసాని వచ్చి ఇంటికి వచ్చి పురుడు చేయాల్సినటువంటి పరిస్థితులు ఇలాంటివి ఉండేవి. కాబట్టి అటువంటి ఎండాకాలంలో వస్తే చాలా పిల్లలు ఇబ్బంది పడిపోతారు అనేటువంటి దృష్టితో ప్రధానంగా ఈ మాసంలో దంపతులిద్దరిని కూడా కలవకూడదు. అది కూడా ఏంటి, మళ్ళీ అదే సంవత్సరంలో వివాహమై ఆషాఢానికి ముందు వివాహమైనటువంటి వాళ్ళే మళ్ళీ ఈ శ్రావణ మాసంలో వివాహం అయ్యి నెక్స్ట్ వచ్చేటువంటి ఆషాఢ మాసానికి వాళ్ళిద్దరూ గబుక్కుని ప్రెగ్నెన్సీతో ఉన్నారనుకోండి, దూరంగా ఉండాల్సిన అవసరం లేదు. కానీ ప్రధానంగా ఏంటంటే ఆషాఢానికి ముందు ఏదైతే పాల్గొనము, వైశాఖము, జ్యేష్టంలో వివాహం అయ్యి ఉండుంటే వాళ్ళు మాత్రం ఈ ఆషాఢ మాసంలో భార్యాభర్తలే దూరంగా ఉండాలి, అంతేగాని అత్తా కోడళ్ళు కాదు. భార్యాభర్తలు దూరంగా ఉండడం వల్ల వారికి కొంత ఈ వైశాఖ మాసం అనేటువంటి ఇది దాటిపోయి మరలా ఈ కార్తీక మాసంకో డెలివరీ అయితే అప్పుడు చల్లగా ఉంటుంది అనేటువంటి ఒక ఉద్దేశంతో మన పెద్దలు అలా ఏర్పాటు చేశారు. చెయ్యకూడని పనులు అంటే ఇవే. ఏదైనా సరే మనం మన ధర్మాన్ని అనుష్ఠానం చేసుకుంటూ ధర్మాన్ని తప్పకుండా ఏ పనైనా చేయొచ్చు. అలానే శుభకార్యాలు అలాంటివి ఈ ఆషాఢ మాసంలో ఉండవు. కాబట్టి అలాంటివి ఏదో గృహప్రవేశాలు చేసుకుంటాం, మాకు చాలా అర్జెంట్ పని ఉంది, చాలా అర్జెంటుగా ఉంది, మాకు ఈ గృహప్రవేశాన్ని ఏదో ఒకటైనా పర్వాలా చేసేయండి అని చెప్పని ఇలా అడగడం అవి చేయడం అనేవి తగవు ఈ ఆషాఢ మాసంలో. కానీ చేయాల్సిన పనులు ఏమున్నాయి అంటే యాగాలు చేసుకోవచ్చు, నీ యొక్క దేవత ఆరాధన ఏదైతే ఉంటాయో అటువంటి ఆరాధన చేసుకోవచ్చు. అంతే తప్ప ఇతరమైనటువంటి ఈ గృహప్రవేశాలు కానీ, వివాహాలు కానీ, ఉపనయనాలు కానీ ఇలాంటివి ఈ మాసంలో పనికిరావు. ఎస్ఆర్కే డైరీ వారి తాజా పన్నీర్, డాబా స్టైల్ రుచులను మనింట్లోనే ఆస్వాదిద్దాం. ఎస్ఆర్కే పన్నీర్తో ఎస్ఆర్కే మిల్క్